అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు పెన్షన్ సంబంధించిన సమాచారం చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వరకు తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. మనకి ఉద్యోగుల యొక్క పే స్లిప్స్ అలాగే పెన్షన్స్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఉద్యోగులైతే ఈ నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ అలా వస్తుంది. దీంట్లో మనకి బిల్ నెంబర్ ఉంటుంది. ఆ బిల్ నెంబర్ ఆధారంగా మనం ఈ లింక్లో చెక్ చేసుకొని బిల్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డీడీఓ గారు మనకి ఇంకా బిల్ అప్రూవ్ చేయకపోతే మీరు ఒకసారి ఫాలో అప్ చేసి ఆ బిల్ని అప్రూవ్ చేయించుకోవాలి. ఎందుకంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది కాబట్టి. అలాగే పెన్షనర్స్ ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షనర్ పే స్లిప్లో మాత్రం ఈ నెంబర్ అయితే బిల్ నెంబర్ అయితే రాదు. ఈ పెన్షనర్స్ పే స్లిప్లో నెంబర్ రాదు కాబట్టి మీరు బిల్ నెంబర్ కావాలంటే ఆ ట్రెజరీలో ఎవరన్నా ఉన్నట్లయితే మనకి తెలిసిన వారి ద్వారా మీరు ఆ బిల్ నెంబర్ని తెలుసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ బిల్ నాట్ అప్రూవ్ ఉంటే దాన్ని చేయడానికి మనం ఒకసారి ఫాలో అప్ చేసుకోవాలి. దాదాపుగా అన్ని బిల్లులు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళున్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని బిల్లు మాత్రం బిల్ నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి. అంటే ఎస్టీఓ గారి దగ్గర ఇంకా పెండింగ్లో ఉన్నట్లుగా మనకు దాని సమాచారం. కాబట్టి ఆ ఎస్టీఓ దగ్గర పెండింగ్లో ఉండేవారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అప్ చేసి రేపు సాయంత్రం లోపు ఈ బిల్ అన్నీ కూడా ఫాలో అప్ చేసుకుంటే మనకి 1వ తేదీ ఆదివారం కాబట్టి 2వ తేదీ నుంచి అయినా సరే మనకి జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు రేపు సాయంత్రం లోపు ఈ బిల్ అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వెళ్ళే విధంగా చూసుకోవాలి.